ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు, రాధికకి మెసేజ్ పెడదాం. ఇంకాసేపు కనపడకపోతే నాన్న నా కోసం కంగారు పడతారు. పదరాజు, వెళ్దాం. పదండి. రండమ్మాయి గారు. అందరూ వెళ్ళు. నాన్నా, అక్కడేం చేస్తున్నారు నాన్నా? అమ్మ రూపా, ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏమైంది నాన్నా? నీ రూములో నువ్వు కనిపించిపోయేసరికి నాకు ప్రాణం పోయినట్టయిందమ్మా. అయ్యో నాన్నా, నీరంతా ఉండగా నాకేం కాదు నాన్నా. నిద్ర పట్టకపోతే రాజు నేను టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుంటున్నాం. అవును పెద్దయ్య, అమ్మాయి గారి విషయంలో మీరేం కంగారు పడకండి పెద్దయ్య. అమ్మాయి గారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. అది ఎంత పెద్ద దోషమైనా, ఎంత ప్రమాదకర గండమైనా అమ్మాయి గారిని తాకాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి. నాకు తెలుసు రాజు, కాని ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతుంది. ఎలాగైనా రూపను మనం కాపాడుకోవాలి. రూప నాకు బిడ్డ మాత్రమే కాదు రాజు, నా ప్రాణం కూడా. నాన్నా, సరేనమ్మా, వెళ్ళి పడుకోండి. పదరాజు. సూర్యప్రతాప్ గారు, సూర్యప్రతాప్ గారు, సూర్యప్రతాప్ గారు, సూర్యప్రతాప్ గారు. సూర్యప్రతాప్ గారు, ఏమైంది రాధిక? మీలాంటి గొప్ప కుటుంబంలో నీచమైన కలుపు మొక్కలుంటాయని అస్సలు ఊహించలేదు సార్. మమ్మీ, కొంపదీసి గుళ్ళో మనం ప్లాన్ చేసిన షూటర్ గురించి చెప్పేస్తుందా మమ్మీ? చెప్తే చెప్పనే దీపక్, వాళ్ళని మనమే సెట్ చేసామని ప్రూఫ్ లేదు కదా. నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. మా కుటుంబంలో కలుపు మొక్కలేంటి రాధిక? చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది సూర్యప్రతాప్ గారు. ఈ విషయం బయటికి తెలిస్తే ఎంత పరువు పోతుందో అని భయంతో
నేరుగా మీ ముందుకే వచ్చాను. మీకు కూడా తెలియకపోతే రేపు నా బతుకు ఏమవుతుందో అని భయం వేసి ఇలా వచ్చాను. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏదేదో చెప్తున్నారెందుకండి? ఆడదాన్ని కదా, ఆత్మాభిమానాన్ని చంపుకొని అంత సులువుగా చెప్పలేను కదా రూపా. అలా అని నువ్వు చెప్పకపోతే ఏం జరిగిందో ఎలా తెలుస్తుందమ్మా? ఎలాగో నీ బాధ చెప్పుకోవడానికే వచ్చావు కదా, ఇక్కడి దాకా వచ్చి చెప్పుకోవడానికి సంకోచిస్తే ఎలా? రే దీపక్, నువ్వు గానీ ఆయన చేసావా? అంత అవకాశం నాకెక్కడిచ్చింది? ఆ, అదే నేనేం చేయలేదు మమ్మీ, ప్రామిస్ నేనేం చేయలేదు. చెప్పు రాధిక, ఏం జరిగింది? చెప్పు రాధిక, భయపడకుండా చెప్పు. నాకు భర్త లేడని తెలిసి నాతో తప్పుగా మాట్లాడుతున్నాడు. నేను కాదు మావయ్య. నాకు బాబు ఉన్నాడని చెప్తున్నా కూడా నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని, నా బాబుకి అతను బాబు అవుతానని చెప్తున్నాడు. నాకు పెళ్ళై బాబున్నాడు. నాకు పెళ్ళై బాబున్నాడు, కానీ నా మనసు మాత్రం నిన్నే కోరుకుంటుంది రాధిక. మావయ్య, నేను కాదు మావయ్య, నాకు తెలియదు మావయ్య, నాకు సంబంధం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా ఏకాంతంగా కలుద్దామని మెసేజ్లు చేస్తున్నాడు. అవసరమైతే తన భార్యని చంపైనా నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. రే దీపక్, ఇవన్నీ వింటుంటే నీ మీదే నాకేదో అనుమానంగా ఉంది. నిజం చెప్పు, నువ్వేం చేసావు? మమ్మీ, నువ్వు కూడా నన్నే అనుమానిస్తున్నావు మమ్మీ. నాకేం తెలియదు. చూడండి రాధిక గారు, మీరింతకు ముందు కూడా ఇలానే చేశారు. మళ్ళీ వచ్చి మా ఫ్యామిలీ మీద మచ్చ వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పినవన్నీ చేసేంత నీచులెవరూ మా ఇంట్లో లేరు. కావాలంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇంతకు ముందంటే బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. ఇక మీదట ఎలాంటి తప్పు చేయకుండా బతకాలి అనుకుంటే ఇప్పుడు ఇలా జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.